పునిశీల గారు, సార్ నమస్తే సార్. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉందా? సాక్షాత్తు మీ ఎంపీలు వెళ్ళి కేంద్ర హోంశాఖ మంత్రికి చెప్పడం, ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పడం, ఇది చాలా సీరియస్ కదండి, సీరియస్ ఇష్యూ కదా. ఏంటి మీ అనుమానాలు? సార్ ముందుగా మీకు ప్యానలిస్టులకు నా హృదయపూర్వక నమస్కారం సార్. సార్ నేనైతే ఒక మాట చెప్తున్నాను సార్. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎంతో ఫాలోయింగ్ ఉండి ఎంతో అభిమానాన్ని, ప్రజల అభిమానాన్ని చూరగొన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి Z+ కేటగిరీ కూడా ఉన్నటువంటి వ్యక్తికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం భద్రత కల్పిస్తోందో, మరి ఆయన పర్యటనలకు వెళ్తున్నప్పుడు మరి ఎంత దౌర్భాగ్యం అంటే కనీసం హెలీప్యాడ్ దగ్గర కూడా బార్గేట్స్ కానీ, కనీసం అక్కడ ప్రొటెక్టివ్గా పోలీసుల్ని పెట్టడం కానీ కూడా అక్కడ జరగకపోవటం. మరి అంటే వీళ్ళ ఇంటెన్షన్స్ ఏంటనేది మాకు అర్థం కావట్లేదు సార్. ఇన్ కేస్ అలాంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే అంటే మేము ఒక ట్యాగ్లో చెప్తాను సార్, నో పర్మిషన్స్ నో ప్రొటెక్షన్స్, ఇదనమాట. ఈ లెక్కలో కూటమి వాళ్ళ వైఖరి అయితే మాత్రం జరుగుతూ ఉంది సార్. అంటే ఒక ఎంతో ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి, అలాగే మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మరి ప్రజల్లోకి వస్తున్నప్పుడు ఆయన మీద అభిమానంతో వచ్చేటటువంటి పర్సన్స్ ఎలా ఉంటున్నారో, ఎక్కడెక్కడికి వెళ్ళినా ఏ రకంగా ఆయన మీద అభిమానం అనేది చూపిస్తున్నారో మనం డైలీ చూస్తున్నటువంటి పరిస్థితి. కానీ మరి ఆ వ్యక్తి బయటికి వస్తున్నప్పుడు భద్రతా వైఫల్యం అనేది కరెక్టా అనేది మాత్రం మేము ప్రశ్నిస్తా ఉన్నాం సార్. ఇది అంటే మొన్న దేవరపల్లి తీసుకోవచ్చు, అంతకుముందు శ్రీకాకుళం తీసుకోవచ్చు, అంతకుముందు ఏ మిర్చియాడికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే సిచ్యువేషన్. పోలీసు వారు చాలా ఉదారంగా ఉంటా ఉన్నారు, ఏం జరిగితే అదే జరుగుతుందిలే అన్నట్టు. మరి ఏదన్నా ఇన్ కేస్ ఏదన్నా జరిగితే దాన్ని మరి భూతద్దంలో చూపించేటటువంటి ప్రయత్నంగా చేయటానికి మాత్రమే, అదంతా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించేటటువంటి ప్రయత్నంగా మాత్రమే జరుగుతూ ఉంది. అందులోనూ వీళ్ళు ఇంత ఉదారంగా ఉండటం వల్ల మేబీ ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా హాని జరిగితే హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ సార్? సో ఆ అనుమానాలు, ఆ యొక్క భయాలు మాకున్నాయి కాబట్టే 1-2 కాదు కదా, 2 ఏళ్లలో చాలా చోట్లకి వెళ్ళారు. వెళ్ళిన ప్రతిసారి కూడా ఏమాత్రం మరి రాష్ట్ర హోంశాఖ ఎంత గొప్పగా వారికి భద్రతని ఏర్పాటు చేసిందనేది కూడా రాష్ట్ర ప్రజలంతా చూడటం జరిగింది. కాబట్టి కేంద్ర హోంశాఖని అడుగుతున్నారా? అంటే ఏంటి, సెక్యూరిటీ పెంచమనా? తప్పేముంది అంటున్నాం. సెక్యూరిటీ పెంచమనా? ఏంటి డిమాండ్ ఏంటని? సెక్యూరిటీ పెంచమనా? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా సెక్యూరిటీ పెంచమని. రెండవది వచ్చేటప్పటికి రాష్ట్రంలో ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన పర్యటనలకు వెళ్తున్నప్పుడు మరి రాష్ట్ర హోంశాఖ ఏ రకంగా ప్రవర్తిస్తోందో కూడా అక్కడ వివరించటం జరిగింది. అది మా హక్కు కూడా సార్. గౌరవ ఎంపీలు అక్కడికి వెళ్ళి మరి మా నాయకుడికి కలుగుతున్నటువంటి ఇబ్బందిని రిప్రజెంట్ చేయటంలో మరి అది మా పార్టీ తీసుకున్నటువంటి స్టాండ్ కాబట్టి, మా నాయకుడి క్షేమం కూడా మాకు ముఖ్యం కాబట్టి వాళ్ళు అమిత్ షా గారిని కలవటం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా డెఫినెట్ గా చూద్దామని చెప్పడం కూడా జరిగింది సార్. అది ఓకే, రైట్. వంశీ, గుడ్ ఈవినింగ్ వర్మ గారు. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహానట? ఒక ప్రతిపక్ష నాయకుడికి, ఒకసారి సీఎం చేసిన వ్యక్తికి కావాలని చెప్పి ఏవో జరుగుతున్నాయి కుట్రలు. ఆయన ఎక్కడ ప్రచారానికి వెళ్ళినా, లేకపోతే ఎవరిని పరామర్శించడానికి వెళ్ళినా సరిగ్గా అక్కడ పోలీసులను మోహరించట్లేదట, ఆయన సెక్యూరిటీ ఇవ్వట్లేదట, రోప్ పార్టీలు పెట్టట్లేదట. డైరెక్ట్గా ఇది అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళింది ఈ అంశం. వర్మ గారు గుడ్ ఈవినింగ్ మీకు, పుణ్యసూర్య గారికి,